స్టేట్ ది వేరియస్ ఫంక్షన్స్ పొలిటికల్ పార్టీస్ పర్ఫార్మ్ ఇన్ ఏ డెమోక్రసీ. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆ ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. పార్టీస్ కాంటెస్ట్ ఎలక్షన్స్ అంటే పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి. డెమోక్రసీస్ ప్రజాస్వామ్యాలు. ఎలక్షన్స్ ఎన్నికలు. క్యాండిడేట్స్ అంటే అభ్యర్థులు. పొలిటికల్ పార్టీస్ అంటే రాజకీయ పార్టీలు. సపోర్టర్స్ మద్దతుదారులు. ఓకే. కంటెస్టింగ్ ఎలక్షన్స్ అంటే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఫార్మింగ్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అంటే విధానాలు మరియు కార్యక్రమాలను రూపొందించడం. పుట్ ఫార్వర్డ్ ముందుకి. ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు. ఓటర్లు. డిఫరెంట్ ఒపీనియన్స్ విభిన్న అభిప్రాయాలు. పాలసీస్ విధానాలు. సొసైటీ అంటే మానవ సమాజము. మేకింగ్ లాస్ చట్టాలు చేస్తున్నారు. మేక్ లాస్ చట్టాలు చేస్తారు. లాస్ ఆర్ డిబేటెడ్ అండ్ పాస్డ్ ఇన్ లెజిస్లేటర్ చట్టాలు శాసనసభలో చర్చించబడతాయి మరియు ఆమోదించబడతాయి. మెంబర్స్ ఆఫ్ రూలింగ్ పార్టీ అంటే అధికార పార్టీ సభ్యులు. పార్టీ లీడర్స్ అంటే పార్టీ నాయకులు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పర్సనల్ ఒపీనియన్స్ అంటే వ్యక్తిగత అభిప్రాయాలలో సంబంధం లేకుండా. పార్టీస్ ఫ్రమ్ అండ్ ఫార్మ్ అండ్ రన్ గవర్నమెంట్స్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి మరియు నడుపుతాయి. రిక్రూట్ అంటే అప్పుడే పనిలోకి తీసుకున్నా. ఇన్ ది వే దే వాంట్ వారు కోరుకున్న విధంగా. రోల్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష పాత్ర. ప్లే ది రోల్ ఆఫ్ PLAY సో పాత్రను పోషిస్తాయి. అపోజిషన్ టు ది పార్టీస్ ఇన్ పవర్ అధికారంలో ఉన్న పార్టీలపై వ్యతిరేకత. వాయిసింగ్ డిఫరెంట్ వ్యూస్ అండ్ క్రిటిసైజింగ్ గవర్నమెంట్ విభిన్న అభిప్రాయాలకు మరియు విమర్శలకు పెరుగుతాయి. విభిన్న అభిప్రాయాలు మరియు విమర్శలు పెరుగుతాయి. రాంగ్ పాలసీస్ తప్పుడు విధానాలు. పార్టీ షేప్ పబ్లిక్ ఒపీనియన్ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని రూపొందిస్తాయి. హైలైట్ ఇష్యూస్ అంటే సమస్యలను హైలైట్ చేయండి. యాక్టివిస్ట్స్ అంటే కార్యకర్తలు. లాంచ్ మూమెంట్స్ అంటే ఉద్యమం ప్రారంభించండి. రీసొల్యూషన్ అంటే తీర్మానం తిరిగి మళ్ళీ సాల్వ్ చేయడం. గవర్నమెంట్ ప్రభుత్వం. మిషనరీ యంత్రాలు. వెల్ఫేర్ స్కీమ్ సంక్షేమ పథకం. ఇంప్లిమెంటెడ్ అమలు పరిచారు. పీపుల్స్ ప్రజలు. నీడ్స్ అవసరాలు. డిమాండ్స్ హక్కుగా భావించి అడుగుట. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఆన్సర్కి. థ్యాంక్ యూ.